జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏమిటంటే, నేను శనివారం గుడికి వెళ్ళాను. మా పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారండి. వారికి కోదాడ దగ్గర చిలుకూరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్లో ఎగ్జామ్ సెంటర్ పడింది. వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళగానే నేను ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకున్నాను. ఈ గుడిని మనం యూఎస్కి కూడా చూపించాలని ఈ వీడియో పెడుతున్నాను. ఇదిగోండి, ఇదే శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం. ఈ గుడి తెలంగాణ రాష్ట్రంలో హుజూర్నగర్ టు కోదాడ రోడ్లో మెయిన్ రోడ్ మీదే చిలుకూరు గ్రామంలో ఉంది. ముందుగా గుడి ఎంట్రన్స్లోని ఎడమవైపు మన శ్రీరాముల వారి బంటు అయిన మన హనుమంతుల వారి దర్శనమిస్తారు. కుడివైపు మన విష్ణుమూర్తి వారి వాహనమైన గరుత్మంతుల వారు దర్శనమిస్తారు. గుడి మెయిన్ ఎంట్రన్స్లోని ఎడమవైపు దాదాపు 20 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. గుడి మొత్తం చాలా అందంగా ఉంది. చాలా విశాలమైన గుడి కూడా. ఇక గుడికి కుడివైపున నవగ్రహ ప్రతిమలు ఉన్నాయి. పూజారి గారు ఎవరికో నవగ్రహ శాంతి చేస్తున్నట్టున్నారు. మంచిగా అలంకరించారు. గుడి లోపలికి వెళ్ళంగానే ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి ఆపోజిట్లో కొండనెత్తిన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇదంతా గుడి ప్రాంగణం. చాలా బాగుంది. ఇక ప్రదక్షిణం మొదలు పెట్టగానే మనకు నాగేంద్ర స్వామి వారు కనిపిస్తారు. ఆ వెనుక గమనించారా? ఆలయ నిర్మాణానికి ఎంతోమంది దాతలు సహకరించినట్టున్నారు. వారి పేర్లను ఇలా ప్రచురించారు. ఆంజనేయ స్వామి వారి దర్శనానికంటే ముందు ఆయన వాహనమైన ఒంటె దర్శనమిస్తుంది. ఆ తరువాత గణేశుడు దర్శనమిస్తారు. గర్భగుడికి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. గర్భగుడి గేటు క్లోజ్ చేస్తుందేంటో అనుకోకండి, నేను లాస్ట్ చెప్తానులేండి. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి మట్టి విగ్రహాలు చాలా ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ బ్లర్గా కనిపిస్తున్న విగ్రహం స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం. ఇది నేను బ్యానర్ మీద చూశాను. ఇరుపక్కల హనుమాన్ చాలీసా ఉంది. నేను స్వామివారి దర్శనం అవ్వగానే హనుమాన్ చాలీసా చదువుకున్నాను. కానీ హనుమాన్ చాలీసా చదివితే మానసిక ప్రశాంతత మాత్రం లభిస్తుంది, నాకు బాగా అర్థమైంది. ఇక్కడ చూడండి, హోమగుండం కూడా ఉంది. అక్కడ బ్యానర్ మీద నవగ్రహ శాంతులు చేయబడునని, అన్ని రకాల పూజలు చేయబడునని చెప్పేసి ఉన్నాయి అన్నమాట. అక్కడ ఆంజనేయ స్వామి వారు కనిపించలేదు నాకు, అందుకే ఇటు వచ్చి తీసే వీడియో. ఇదిగోండి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం. చాలా అందంగా ఉన్నారు. ఆ తర్వాత అయ్యగారు వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి వారి పంచలోహ విగ్రహానికి అభిషేకాలు చేశారు. పక్కనే చిన్న శివలింగం కూడా ఉంది. శివలింగానికి ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేశారు. నేను కొంచెం సేపే వీడియో తీశాను, అది కాకుండా కొంచెం కట్ అయింది, ఏమీ అనుకోకండి. ఆ తర్వాత ఆ జలాన్ని మాపై చల్లారు కూడా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, ఇంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, ఇంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము కనుమా. మీరు ఒకటి గమనించారా? ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. కుడి పక్కన ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. పంతులు గారు అభిషేకాలు, అర్చనలు, నివేదన చేసేసిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వీడియో తీశాను. అందుకే ఇందక్కడ ఫస్ట్లో స్వామివారి గర్భగుడికి తాళం వేసింది. ఎవరైనా హుజూర్నగర్ టు కోదాడ వెళ్తుంటే కనుక
ఈ గుడిని ఖచ్చితంగా సందర్శించండి. చాలా బాగున్నారు స్వామివారు. అనుకున్న పనులు జరుగుతాయని చాలామంది చెప్తున్నారు. స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నా వీడియోను అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి ప్లీజ్.